అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోరమైన విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్పై కుప్పకూలిపోయింది. ఈ సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు అందరూ చనిపోయారని అధికారులు భావిస్తున్న సమయంలో ఒక అద్భుతం వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకరమైన సంఘటనలో అందరూ అనుకున్నట్టు ప్రయాణికులంతా మరణించలేదని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విమానంలో 11A సీటులో కూర్చున్న 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. విశ్వాయ్ కుమార్ రమేష్ అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్ ఆసరావాలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ ఘోర ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్పాడు. విశ్వాస్ తన ఛాతీ, కాళ్ళు, పాదాలకు గాయాలయ్యాయని భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆపై విమానం కుప్పకూలిపోయింది. కూలిపోతున్న సమయంలోనే బయటకు దూకేశానన్నారు. ఇదంతా చాలా వేగంగా జరిగింది అని అతను చెప్పుకొచ్చాడు. మృతదేహాలు శిథిలాల మధ్య లేచి సహాయం కోసం పరిగెత్తి అంబులెన్స్లోకి చేరుకున్నానని అతను వివరించాడు. విశ్వాస్ తన సోదరుడు 45 ఏళ్ల అజయ్ కుమార్ రమేష్తో కలిసి ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. కాగా తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని వివరించారు. తన సోదరుడు ఆచూకీ కోసం అతను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు బతకడంతో మృత్యుంజయుడుగా అంటూ ఆయనను గురించి ప్రస్తావిస్తున్నారు.